Going to Mandarin. ఇప్పుడైతే ఫ్రెండ్స్ అయితే నేను మ్యాండ్రిన్స్ పోతున్నాను. మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అదైతే ఒక చైనీస్ బఫే. గోయింగ్ టు మ్యాండ్రిన్. ఇదైతే ఫాల్ టైం, అందుకే ఏ చెట్టుకి ఆకులు లేవు. అదే అయితే మా బస్ స్టాప్. అక్కడికైతే వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం. సిగ్నల్ పడితే క్రాస్ వాకింగ్ చేసి అక్కడికి వెళ్ళాలి. సిగ్నల్ అయితే పడింది కాబట్టి మనం అయితే స్టార్ట్ అవుతాం అక్కడికి, బస్ స్టాప్ దగ్గరికి. బస్ అయితే 5 minutes లో వస్తుంది కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు ఈజీగానే. వాళ్ళు చూడండి, క్రాస్ వాక్ మీద నడవకుండా అటు నుంచి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఇదే బస్ స్టాప్, మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అదే మేము ఎక్కాల్సిన బస్సు. అదైతే ఇప్పుడు ఇటు వస్తుంది. అందరం ఇప్పుడు ఇదే బస్సు వెళ్ళాలి. బస్సు అయితే లోపల ఇలా ఉంటుంది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వేరే బస్ స్టాప్ తో రాగాలి. అక్కడ నుంచి వేరే బస్ చేంజ్ అయ్యి మ్యాండ్రిన్స్ కి అయితే వెళ్తాము. ఇండియా ఆర్టీసీ బస్సులు ఇక్కడ కూడా అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కారు. యాక్చువల్లీ అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. ఇవాళ మాకు హాఫ్ డే కాబట్టి తక్కువ ఉన్నారు. ఇది బస్ స్టాప్. ఇప్పుడైతే మనం మన సెకండ్ బస్ లో ఉన్నాము. బస్ అయితే దిగేసాము. రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇటు నుంచి మనం అదంతా వాకింగ్ చేసుకుంటే వెళ్ళాలి. ఇదే ఇప్పుడు మనం వెళ్ళే బఫెట్ అండ్ గ్రిల్. ఇక్కడ ఉన్న మెనూ అయితే ఇది. సో ఇక్కడైతే చాలా కైండ్స్ ఉన్నాయి. అవి అయితే షెల్స్. ఇది సాల్మన్, ఇవి నార్మల్ ఫిష్, అలా చాలా ఉన్నాయి. సీ ఫుడ్ మిక్స్. అవన్నీ అయితే డంప్లింగ్స్. సో మనకు కావాల్సిన డంప్లింగ్ వేసుకోవచ్చు. అందులో బీఫ్, పోర్క్, ఫిష్ అన్నీ ఉంటాయి. ఇవైతే బీన్స్, చికెన్, పోర్క్, బీఫ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నూడిల్స్, అలాగే ఇవి వేరే రకమైన సీ ఫుడ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి మనకి. డెజర్ట్ సెక్షన్. ఇక్కడైతే చాలా రకాల డెజర్ట్స్ ఉంటాయి. 1, 2 కాదు, మనకు చాలా టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ సలాడ్స్. ఇక్కడైతే మనకు విష్ గ్రిల్ ఉంటుంది. మనం ఏది కావాలంటే అది తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో చేయించుకోవచ్చు. నేను తీసుకున్నవి అయితే ఇవి. ఇదైతే చికెన్ వింగ్స్, చికెన్ స్క్యూవర్స్, చికెన్ తెరియాకి, చికెన్ ఆరెంజ్ చికెన్, ఇది మష్రూమ్ చికెన్. నెక్స్ట్ అయితే ఇది ఫిష్, ప్రాన్ పాస్తా, ప్రాన్ కర్రీ, స్ప్రింగ్ రోల్స్, షెల్స్, క్రాబ్ వాంటన్స్. ఫస్ట్ అయితే మనం ప్రాన్ పాస్తా తిందాము. బాగుంది. ఇవైతే క్రాబ్ వాంటన్స్. మనకైతే ఇక్కడ క్రాబ్ స్టఫింగ్ ఉంటుంది. అయితే ఎగ్జాటిక్ గా షెల్ ని ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. షెల్ అయితే అంత టేస్ట్ లేదు. ఇవర్స్ ఇదైతే టేస్ట్, ఇది బాగుంది. అందరూ ఆగిపోయి మరీ చూస్తున్నారు. వాటర్ వేయడానికి వచ్చేసారు. అవ్వగానే వేసేస్తారు మనం ఎక్కువ ఫుడ్ తినకూడదని. 1 నూడిల్స్ అయితే తినేద్దాం. చూడండి, అడిగేయలేదని ఫీల్ అవుతున్నాడు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇది తిందాం. డెజర్ట్ సెక్షన్. ఇక్కడైతే చాలా రకాల డెజర్ట్స్ ఉంటాయి. 1, 2 కాదు, మనకు చాలా టైప్స్ ఉన్నాయి. డెజర్ట్స్ అయితే అన్నీ బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.